הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום לארץ. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన, శ్రీమంతుడైన, రక్షకుడైన, లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి నామంలో స్థానిక ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం సంఘ సభ్యులకు, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు 144వ సంకీర్తన సామ్ 144 ధ్యానించుకుంటాం. 15 వచనాలు ఉన్నాయి. ఈ 15 వచనాల్లో దాచబడి ఉన్న ఆధ్యాత్మిక మాటలు ధ్యానించుకొని జీవితాలు సరిచేసుకొని ప్రభు బాటలో విజయవంతమైన క్రైస్తవులుగా జీవిద్దాము. అలాంటి మహాకృప, అలాంటి సహాయము ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. రండి, నేను చదువుతున్నాను. ఫస్ట్ 2 వర్సెస్, సామ్ 144 ఫస్ట్ 2 వర్సెస్. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. మొదటి 2 వచనాలు. ఈ 15 వచనాలు చూస్తుంటే యుద్ధ నేపథ్యం కనపడుతుంది. ఒక రాజు పరాయి దేశంపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ క్రింద 3 విషయాలు తన గమనంలో ఉంచుకుంటాడు. మొట్టమొదటి ఏంటంటే సైన్యం యొక్క బలం, వారికున్న పోరాట పటిమ. రెండవది ఆయుధాల సామర్థ్యం, వారికున్న పోరాట విధానం. మూడవది వారి యుద్ధ పన్నాగాలు, ఆ సరళి. ఈ 3 విషయాలు తప్పకుండా గమనంలో ఉంటే తప్ప యుద్ధానికి వెళ్ళలేడు. అయితే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కేవలము దేవునిపైనే ఆధారపడి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు దావీదు మహారాజు పక్షంగా యుద్ధము చేశాడు, విజయము దావీదుకు అనుగ్రహించాడు. సరే, ఈ యొక్క 140 లేక 140 నుంచి 143 వరకు ఈ యుద్ధ నేపథ్యమే కనబడుతూ ఉంటుంది. అయితే దేవుడు కదలని, చలించని, స్థిరమైన, దృఢమైన పర్వతము లాంటి వాడు. ఆయనను ఎవరు ఆశ్రయిస్తారో వారికి జయం ఇస్తాడు, వారి సైన్యానికి విజయం ఇస్తాడు. ఇజ్రాయేలు దేశం పక్షంగా ఆ దేవదేవుడు యుద్ధం చేయాలని దావీదు రాజు యొక్క ఆశ, అభిలాష అయినది. దీన్ని నేను 3 భాగాలు చేస్తున్నాను. మొదటి 3 వచనాలు యుద్ధం గురించిన వివరణ రాయబడింది. తర్వాత 4 నుంచి 9 వరకు యుద్ధంలో అపజయం పొందిన వారి జాబితా. తర్వాత 10 నుంచి 15 వరకు యుద్ధంలో జయం పొందిన వారి అనుభవాలు. ప్రత్యేకంగా 10వ వచనంలో దావీదు రాజు యొక్క విజయం గురించి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. సరే, దానిలోనికి వెళ్ళే ముందు ఒకసారి 6వ వచనం చదువుకుంటాం. అంటున్నాడు, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని బాణములు వేసి వారిని ఓడగొట్టుము అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దాదాపు 20 సార్లు పైగా బాణములు అనే మాట వ్రాయబడింది. నేను వేగంగా చెప్తాను. 20 సార్లు వ్రాయబడింది ఈ మాట. మొదటిసారి 20-21, మొదటి సమూయేలు 20-22, రెండో సమూయేలు 18-14, రెండో దినవృత్తాంతాలు 35-23, యోబు 16-13, యోబు 27-22. తర్వాత కీర్తనలోకి వస్తే 7-13,
11:2, 18:14, 38:2, 45:5, 64:4, 77:17, 144, 6వ వచనం. యెషయాకు వస్తే 5వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియాకు వస్తే 50 అధ్యాయం 9వ వచనం, 50:14, 51:11, చివరిగా 20సారి జకర్యా 9, 13, 14 ఉంటుంది. బాణములు ఇవి 2 విషయాలు అర్థం చేసుకుంటాం. దావీదు మహారాజు చేసిన పోరాటము భౌతికమైన పోరాటం, ఫిజికల్ వార్. అయితే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మరణించి సైతాన్ని ఓడించి సమాధిని గెలిచిన తర్వాత మనకు పాపక్షమాపణ కలిగింది. అయితే ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు అంధకార శక్తులతో పోరాటం ఉంటుంది, సైతాను శక్తులతో పోరాటం ఉంటుంది. కాబట్టి ఒకటి భౌతికమైన పోరాటము, ఇంకోటి ఆత్మీయమైన పోరాటము. అందుకే నూతన నిబంధనలో మరి పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి 17 వరకు మన పోరాటం ఎవరితో ఉందో రాస్తున్నాడు. నేను చదువుతున్నాను. ఎఫెసీ 6:14. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎంత అద్భుతమైన మాట అండి. కాబట్టి శత్రువు వేసే ఈ బాణాలు, అగ్ని బాణాలు జయించటానికి ఆయుధం ఏంటంటే దేవుని ఖడ్గమైన పరిశుద్ధ వాక్యము. ప్రతి సమస్యకు, ప్రతి పోరాటానికి, ప్రతి యుద్ధానికి జవాబు ఏంటంటే సైతాను అనేక బాణాలు, అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. అపవాది బాణం వేస్తాడు, అంధకార బాణం వేస్తాడు, అన్యాయపు బాణం వేస్తాడు, భయము కల్పించు బాణం వేస్తాడు, మరణ భయము కలిగిస్తాడు, అన్యాయం ఇలాగా లోక సంబంధమైన బాణం వేస్తాడు. నిజమైన దేవుణ్ణి అంగీకరించకుండా నిజమైన దేవుని వ్యతిరేకించే బాణం కూడా వేస్తాడు. అయితే మన ఆయుధం ఏంటంటే ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యం. విశ్వాసులైతే బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు కాబట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత. సరే, నేపథ్యంలోకి వెళితే దావీదు రాజు చెప్పిన 7 అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి 2 వచనాల్లో ఉంది. దేవుడు ఏమై ఉన్నాడో దావీదుకు అంటున్నాడు, నాకు ఆశ్రయదుర్గం, నా దేవుడు సన్నతింపబడును గాక. 2వ మాట అంటాడు, నా చేతులకు యుద్ధము. ఎంత మంచి మాట అండి. నేను చేయను యుద్ధము, నా చేతుల ద్వారా నా దేవుడు యుద్ధం చేస్తాడు అంటాడు. 3వది, ఆయన నాకు కృపానిధి. 2వ మాటలో ఒక మాట కూడా ఉంది, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటం. 3వది, నాకు కృపానిధి. 4వది, నా కోట. 5వ మాట అంటాడు, నా దుర్గము నన్ను తప్పించువాడు. 6వది, నా కేడెము నేను ఆశ్రయించువాడు. 7వది, ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి శత్రు సైన్యము ఎన్ని బాణాలు వేసినా, సైతాను అగ్ని బాణాలు వేసినా కూడా వాటన్నిటిని జయించడానికి అంటున్నాడు, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. ముందంటాడు, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. కాబట్టి దేవుని బాణములు వేసి దేవుని పక్షంగా నేడు కూడా ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, యుద్ధము నాదే కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యుద్ధము యెహోవాదే అని జ్ఞాపకం చేసుకొని విజయ భావముతో, విజయోత్సవంతో మనం ముందుకు సాగవలసి ఉన్నాము. కాబట్టి అంటున్నాడు,
యుద్ధము దేవుడు చేశాడు కాబట్టి దావీదు రాజు యొక్క అనుభవం అంటాడు, మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కలే ఉన్నారు. మా కుమార్తెలు అంటాడు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి. మా గొర్రెలు 1000 కొలది 10,000 కొలదిగాను, మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేచున్నవి, మా ఎడ్లు అలాగే మా వీధులు. ఇలాగా యుద్ధము దేవుడు చేశాడు కాబట్టి అంటున్నాడు, ఈరోజు ప్రభు దినమందు నీ యుద్ధము ఎవరితో చేస్తున్నావు? సైతాను శక్తులతో దేవుడు యుద్ధము చేసి విజయం మనకిచ్చాడు కాబట్టి ఈ రక్షణనే శిరస్త్రాణాన్ని పట్టుకొని, ఈ రక్షణనే ఈ ఆత్మ ఖడ్గమనే ఆయుధాన్ని పట్టుకొని రక్షించబడిన వారుగా ఉంటే ప్రభు నీ పక్షంగా విజయం ఇస్తాడు. ఈ యొక్క కీర్తన ముగించే ముందు దీనిలో బంగారు వాక్యం ఏంటంటే 15వ వచనం, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నేను ముగించే ముందు, యేసు ప్రభువారు నీకు దేవుడుగా ఉన్నాడా? యేసు క్రీస్తు నీకు రక్షకుడుగా ఉన్నాడా? యేసు ప్రభువారు నీ పాపం క్షమించాడా? యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపం పొందావా? నా తండ్రి, నా ప్రభువా, నా రక్షక, నన్ను క్షమించు అంటే ఎంత ఘోర పాపి నేను క్షమించగలడు. కాబట్టి యేసు క్రీస్తు ఎవరు అంగీకరిస్తారో వారు ధన్యులు. ఈ ప్రభు దినమందు ధన్యుడిగా ఉన్నావా? నీ జీవితము శపించబడిన వాడిగా ఉన్నావా? అంటున్నాడు కీర్తనాకారుడు, యెహోవా తమకు దేవుడుగా గనులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ జాబితాలో నీవు ఉండాలని నేను ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం లేదు, ప్రభు రాకడ సమీపం ఉంది. కాబట్టి అద్భుతమైన కీర్తన ఇది. నాకు ఆశ్రయమని యెహోవా అనే మాటతో ఆరంభించాడు, చివరిగా యెహోవా తను ముగిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకుంటే ఈ లోకంలో రక్షణ, పరలోకంలో నిత్య జీవం. కాబట్టి యుద్ధము యెహోవాదే. అనేకమైన అగ్ని బాణాలు లోకము, సైతాను, శరీరము, అపవాది, కపట సహోదరులు ఎంతమంది వేసినా కూడా దహించగల శక్తి ప్రభువారు నీకు ఇచ్చాడు. వాక్యమే నీకు ఆధారము, వాక్యమే నీ ఆయుధము. అలాంటి మహాకృప దేవదేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, ఈ ప్రభు దినమందు 144 కీర్తన ద్వారా మీరు మాట్లాడుతండి తండ్రి. సైతాను వేయు ప్రతి అగ్ని బాణాన్ని దహించడానికి ప్రభువా నీ బాణం మెరుగు పుట్టించు, నీ బాణాన్ని పంపించు నాయన. లోకాన్ని, సైతాన్ని, పాపాన్ని, సమాధిని గెలిచారు మీరు. అలాంటి మహాకృప ప్రభువా తండ్రి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నావు. ఈ ప్రభు దినమందు మీరు రక్షకుడిగా లోకానికి వచ్చారు కాబట్టి రక్షించబడిన నేను ఇంకా అనేక మంది ప్రభువా మీ చెంతకు వస్తున్నారు తండ్రి. ప్రత్యక్షం అవ్వండి, మాట్లాడండి, దర్శనం ద్వారా, కళ్ళ ద్వారా మాట్లాడండి ప్రభువా తండ్రి. నాయన ఈ శాపగ్రస్తమైన లోకంలో ఎవరు కూడా నశించిపోకుండా ప్రభువా నేను ప్రతి వారు రక్షించబడినట్టుగా సహాయం చేయండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో నాయన, మా యొక్క అధికారులను జ్ఞాపకం చేసుకో. నీతి, న్యాయం, ధర్మం అయినా అలాగే పరిపాలించే వారు సహాయం చేయతండి. మీ కృపను, మీ దయను తండ్రి, మీ యొక్క ప్రభు సార్వభౌమత్వాన్ని నా పట్ల, మా పట్ల ఉంచండి. సార్వత్రిక సంఘాలని కాపాడండి, విశ్వాసులను రక్షించండి ప్రభువా. ఇంకనూ ప్రభువా రక్షణ ఓటలోకి ప్రవేశించిన వారందరూ కూడా తీసుకురమ్మని తండ్రి. ప్రతి వారు కూడా ప్రతి నాలుక ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి. కాబట్టి ప్రభువా మరొకసారి తండ్రి నీ కృపా బాహుళ్యత నాపై, మాపై ఉంచమని వందన తెలియజేస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, స్వస్థత, సమాధానము, సహాయము, సమృద్ధి, సంతోషము మనకు, మన బిడ్డలకు ప్రభు బిడ్డలకు ప్రభు రాకుండా పనిద్దాం మన జీవితకాలం అంతయు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Shalom and blessings to you all. God bless you all.